నాయుడు ఇస్తేనే బాగుంటుంది. చంద్రబాబు నాయుడు ఇస్తేనే బాగుంటుంది అంటే ఇప్పుడు ఈయన కూడా ఆటోలకు 10,000 వేస్తున్నాడు కదా, మీకు కూడా 10,000 వేస్తున్నాడు. మళ్ళీ అన్న తీసుకుంటాడు. ఏ రకంగా తీసుకుంటుండే అంటేనే అంటే పట్టుకోవటం అంటే ఊరక పట్టుకోరు కదా. ఇప్పుడు ఏదైనా నడి రోడ్డు మీద బండి ఆపితేనే పట్టుకుంటారు, లేకపోతే రాంగ్ రూట్లో వెళ్తే ఫోటో తీస్తారు. ఇబ్బంది జరుగుతుంది. ఆయన పరిపాలన అయితే బాగుంటుంది. మరి నెక్స్ట్ ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నా? అదేవిధంగా పవన్ కళ్యాణ్ కూడా నాకు ఒక అవకాశం ఇవ్వమంటుంది కదా, ఏమంటారు? పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు కలిస్తే మంచిదా, కలవకపోతే మంచిదా? కలిస్తేనే మంచిది. పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఇద్దరు కలిస్తే జగన్ ఓడించగలుగుతారా? దగ్గర పెట్టుకో మైక్. ఓడించగలుగుతారా? అప్పుడు ముఖ్యమంత్రి ఎవరు ఉండాలి మరి? చంద్రబాబు నాయుడు ఉండాలి, పవన్ కళ్యాణ్ ఏం చేయాలి మరి? ఉండాలి అంతే, కానీ ముఖ్యమంత్రి వద్దంటారు. అదేవిధంగా ప్రధానమంత్రి ఎవరు వస్తే బాగుంటుంది? మళ్ళీ నరేంద్ర మోడీ వస్తే బాగుంటుందా, కాంగ్రెస్ వస్తే బాగుంటుందా? కాంగ్రెస్ వస్తేనే బాగుంటుంది. 3 రాజధానులు ఉంటే మంచిదా, ఒక రాజధాని ఉంటే మంచిదా? 3 వద్దా? ఒక రాజధాని సరిపోతుంది. 3 రాజధానులు ఉంటే ముఖ్యమంత్రి ఉండాలా, ఒక రాజధాని ఉంటే ఒక ముఖ్యమంత్రి సరిపోతారు కదా. అది అదేవిధంగా చంద్రబాబు ఇదివరకు ఆల్రెడీ చంద్రబాబు నాయుడు పరిపాలన సరే, జగన్మోహన్ రెడ్డి పరిపాలన బాగుంది. నాకు టీడీపీదే బాగుంది సార్. మొత్తం ఈ పరిపాలనలో రియల్ ఎస్టేట్ మొత్తం డౌన్ అయిపోయింది. ఒక్క మామూలు కంపెనీలు కూడా తీసుకురాలేదు, ఏ ప్రాజెక్టులు తీసుకురాలేదు. అది అదేవిధంగా ముస్లిం వాళ్ళకి అందరూ పింఛన్లు ఇంటి దగ్గరికే వస్తున్నాయి, అది ఇది అంటున్నారు కదా. పింఛన్లు వస్తున్నాయి, కరెక్టే కాదంటలేదు. కాకపోతే అంటే ఎక్కువగా ప్రతి ఒక్కరు డబ్బులు ఇవ్వటం వలన చాలామంది సోమరులు అయిపోతున్నారు. కష్టపడి వాళ్ళకి ఏదైనా పని చూపిస్తే మంచిది, కానీ దాన్ని కర్మాగారాలు తీసుకొచ్చి వాళ్ళకి ఉద్యోగాలు ఇప్పిస్తే వాళ్ళు పోషించబడతారు, కుటుంబాలు పోషించబడతాయి. ఈ సంవత్సరానికి 10,000 15,000 ఇచ్చే వలన ప్రయోజనం లేదు దానికి. ఇప్పుడు ఆటో వాళ్ళకి 10,000 అట్లా ఇవ్వటం వల్ల అది కరెక్ట్ కాదు, కరెక్ట్ కాదు. ఎందుకు అప్పుల పాలు అయిపోయింది. ఇప్పుడు రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసేలా. ఇప్పుడు ఎవరికి ప్రయోజనం చెప్పండి? దానికి ఎవరికి ప్రయోజనం లేదు. అదేవిధంగా సెంటర్లో ఎవరు వస్తే బాగుంటుంది? సెంటర్లో మళ్ళీ బీజేపీ వస్తే బాగుంటుందా, మోడీ వస్తే బాగుంటుందా? మళ్ళీ సెంటర్లో బీజేపీ కూడా అవసరం లేదు సార్. కాంగ్రెస్ వస్తే బాగుంటుంది. కాంగ్రెస్ వస్తేనే బాగుంటుంది. వేరే పార్టీలు ఏమన్నా వస్తే బాగుంటుంది? వేరే అంటే అంత ఇది లేదు, ఇంకేది కూడా. కాంగ్రెస్ వస్తే బెస్ట్ సెంటర్లో అయితే. అదేవిధంగా ఇక్కడ నెల్లూరులో చూస్తే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో నుంచి మళ్ళీ తెలుగుదేశంలోకి వెళ్ళే అవకాశం ఉందంటే అది మనకి అంత అవగాహన లేదు సార్ ఇక్కడ. ఆల్రెడీ చంద్రబాబు నాయుడు పరిపాలన చూసారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పరిపాలన, ఎవరి పరిపాలన బాగుంది అనిపించింది? నాకైతే చంద్రబాబు నాయుడుదే బాగుంది. చంద్రబాబు నాయుడు అంటే ఇప్పుడు ఈయన కూడా మంచి పథకాలే పెట్టాడు కదా. ఆటో వాళ్ళకి 10,000 అన్నీ పెట్టిన్నాడు. ఆల్రెడీ పింఛను వాలంటీర్లు అన్నీ పెట్టాడు కదా. మరి అన్నీ పెట్టాడన్నా, అంతా బాగుంది. కానీ రేట్లు పెంచడం తప్పు కదన్నా. కరెంటు బిల్ రేట్లు పెంచేశారు, డీజిల్ రేట్లు పెంచేశారు. అన్నీ పెంచేసి మళ్ళీ ఆ డబ్బులే రొటేషన్గా మనకే ఇస్తే దానికి ఏమన్నా అభివృద్ధి అయితే జరగట్లే ఎక్కడ. ఇప్పుడు మెయిన్ ఆటో వాళ్ళకి రోడ్లు నీట్గా ఉంటే వాళ్ళు ₹1 సంపాదించుకుంటారు. గతుకులుగా రోడ్లు ఉంటే పిన్ సీట్లు పోయి అన్నీ పోయి ఆటో వాళ్ళకి 10,000 వేస్తున్నాడు ఆల్రెడీ. ఆటో వాళ్ళకి 10,000 వేస్తున్నాడన్నా. 10,000 వేస్తే ఇప్పుడు కేసులు తెలియకుండానే ఫోటోలు తీయేస్తున్నారు. అంటే ఫోటోలు తీసుకున్నారంటే మీరు రాంగ్ రూట్లో వెళ్తే ఫోటోలు నీకు ఏం చేస్తారు? రాంగ్ రూట్ కాదన్నా, నడి రోడ్డు మీద ఆపటం ఇట్లాంటివి చేయకూడదు కదా. నడి రోడ్డు మీద అంటే ఎవరు ఎక్కట్లేదు. నడి రోడ్డు మీద ఎవరు ఆపరు ఆటోలు సామాన్యంగా. ఇంకా టికెట్లు ఎక్కించుకునేటప్పుడు ముందు కూర్చొని పెట్టుకుంటే వాటికి కేసులు అసలు అడగకుండానే వేస్తున్నారు. ₹120 కేసు అయితే 500 300 ఇష్ట ప్రకారం వేస్తున్నారు. దానివల్ల ఇంకా ఇచ్చిన డబ్బులు కూడా వేస్టే కదన్నా. మాకు డబ్బులు ఇవ్వని అవసరం లేదన్నా, రోడ్లు నీట్గా ఉంటే చాలన్నా. రోడ్లు నీట్గా ఉంటే ఆటోలు రిపేర్లు రావు. మేము కావాల్సినంత 500 600 తోలుకొని ఇంటికి వెళ్తాము. కాబట్టి 10,000 అవసరం లేదు, కానీ రోడ్లు అవి నీట్గా ఉంటే చాలు. అదేవిధంగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా నాకు ఒక అవకాశం ఇవ్వమంటాడు కదా. మరి పవన్ కళ్యాణ్
పవన్ కళ్యాణ్కి ఈసారి అయితే నేను అవకాశం ఇవ్వనన్నా. నెక్స్ట్ చంద్రబాబు నాయుడు గారికి అవకాశం ఇద్దాం అనుకుంటున్నాం. తర్వాత అతను ఇంకా రాజకీయంలోనే గట్టిగా ఇంకా పోరాడితే ఈసారి ఏమన్నా ఇంకా చంద్రబాబు నాయుడు ఏమైనా లోడ్ చేస్తే తప్ప పవన్ కళ్యాణ్కి అయితే ఈసారి అవకాశం అయితే ఇవ్వం అంతే. అదేవిధంగా ఈసారి ఎవరు వస్తే ముఖ్యమంత్రి బాగుంటుంది? ఇప్పుడుండే రాష్ట్రం అప్పులకి చంద్రబాబు నాయుడు తప్ప ఎవరు క్లియర్ చేయలేరు. అభివృద్ధి జరగాలంటే చంద్రబాబు నాయుడు రావాల్సిందే. అది అదేవిధంగా చూస్తే ఇప్పుడు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు కలిస్తే ఎలా ఉంటుంది, కలవకపోతే ఎలా ఉంటుంది? వాళ్ళిద్దరూ కలిసినా బాగుంటుంది, కలవకపోయినా ఇంకా జనాలందరూ వాళ్ళిద్దరూ ఒకటే అనుకుంటున్నారు. కలిసినా ఒకటే, కలవకపోయినా ఒకటే. కానీ నెక్స్ట్ వీళ్ళిద్దరు కలిస్తే జగన్ ఓడించగలుగుతారా? అది అలా చెప్పలేమన్నా. అంటే వాళ్ళకి వచ్చే సీట్లను బట్టి చెప్పగలుగుతాం. వాళ్ళిద్దరికి జగన్మోహన్ రెడ్డి కన్నా ఎక్కువ సీట్లు వస్తే ఏమన్నా కలిస్తే అలా అన్న జగన్ని క్రాస్ చేయొచ్చు. ఇప్పుడు కంపల్సరీ ఎక్కువ చంద్రబాబు నాయుడుకే వస్తాయి, నాకు ఖచ్చితంగా వస్తాయి. అదేవిధంగా సెంటర్లో ఎవరు వస్తే బాగుంటుంది? మళ్ళీ ఇతను మోడీ వస్తే బాగుంటుందా, బీజేపీ వస్తే బాగుంటుందా, మరి కాంగ్రెస్ వచ్చి రాహుల్ గాంధీ వస్తే బాగుంటుందా, ఇతర పార్టీలు ఎవరైనా వస్తే బాగుంటుందా? మన దేశానికి నరేంద్ర మోడీ తప్ప ఇంకెవరు వచ్చినా బాగుండదన్న. మెయిన్ మనకు నరేంద్ర మోడీయే. కరోనా టైంలోనే చాలా జాగ్రత్తగా చేశాడు. నరేంద్ర మోడీ అంటేనే ఒక బ్రాండ్ లాగా అయిపోయాడు. మన దేశానికి ఆయన చాలా అవసరం. నరేంద్ర మోడీ గారే రావాలి. ఇదివరకు ఆల్రెడీ చంద్రబాబు నాయుడు పరిపాలన చూశారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూశారు. ఎవరిది బాగుంది అనిపించింది? బాగుందంటే యాక్చువల్గా వాళ్ళంతా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకొని గెలుస్తున్న వాళ్ళ గురించి మనం ఏం మాట్లాడతాము? అన్నీ డమ్మీ ప్రభుత్వాలు రెండు. అదేవిధంగా చూస్తే అంటే మంచి నాయకుల్ని చూసి ఓటేయాలంటే డబ్బు తీసుకొని ఓటేస్తే బాగుంటుంది. మంచి నాయకులు చూసి ఓటేయాలి, డబ్బులు తీసుకోకుండా ఖచ్చితంగా ఓటేయాలి. ఎన్నికల సంఘానికి మేము ఇదివరకు కూడా ఫిర్యాదు చేస్తున్నాము. ఎవరైతే పోలింగ్ బూత్లకి మద్యం తాగి వచ్చే వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో అనుమతించొద్దని చెప్పేసి ఎన్నికల కమిషన్ సంఘాలను కూడా మేము ఫిర్యాదు చేస్తున్నాము. అంటే ఇదివరకు అంటే మద్యం తాగి ఓట్లు వేసిన వాళ్ళు ఉన్నారు ఆల్రెడీ. ఓఎమ్మ ఎంతో ఎన్ని ఎలక్షన్లు అంటే మద్యం తాగి డబ్బులు వేసి తీసుకునే ఓట్లు వేస్తున్నారు కదా చాలా వరకు. ఇప్పుడు మొన్న మునుగోడ ఎన్నికలు జరిగినాయి. ఆ ఎన్నికల్లో కోట్ల రూపాయలు పంపకాలు చేశారు. యాక్చువల్గా మీడియాలో వచ్చింది ఏ చట్టాలు కూడా మా వాళ్ళని ఇది చేయలేకపోతుంది. డిక్లరేషన్ ఫామ్ ఇచ్చేసి హ్యాపీగా అసెంబ్లీలో కూర్చోబెడుతున్నారు అన్నమాట. మేము ఇది వరకు కూడా చెప్తా ఉన్నాం, అన్ని విషయాలు ఎలక్షన్ కమిషన్కి ఫిర్యాదు చేస్తున్నాం. ఎలక్షన్లో ఎప్పుడైతే మద్యం తాగే వాళ్ళని థర్మల్ స్కానింగ్ చేసి అలాంటి వాళ్ళని చెకప్ చేసి లోపల పంపించాలా. ఓటు యొక్క ఎన్నికల యొక్క సంఘం బాధ్యత రెస్పాన్సిబిలిటీగా తీసుకొని ఆ ఇంప్లిమెంటేషన్ చేయాలని చెప్పేసి మేము అనేక ఫిర్యాదులు, ఈమెయిల్ డైరెక్ట్గా పోయి కలిసినాము. సార్లకి చెప్పుకున్నాము, ఎలక్షన్ కమిషన్కి, ఏపీ ఎలక్షన్ కమిషన్కి చెప్పుకున్నాము. మాకు కొద్దిగా లెటర్లు కూడా ఇచ్చున్నారు. వాళ్ళు ఎంతవరకు ఇంప్లిమెంటేషన్ చేస్తారనేది చూడాలా. ఎక్కడ మరి నెక్స్ట్ ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను? ఇక్కడ ఎవరు వస్తే బాగుండేది అనేది ప్రజల యొక్క అభిప్రాయం. అది ఎవరైతే డబ్బులు మద్యం పంచుకోకుండా ఎవరైతే ఓట్లు అడుగుతారో అలాంటి వ్యక్తులకు ఓట్లు వేయమని చెప్పేసి నా పూర్వకంగా చెప్తాను. అంటే అలా వేసేవాళ్ళు ఉన్నారా ఇప్పట్లో? కొంతమంది ఉన్నారు, అలాంటి వేసేవాళ్ళు కొంతమంది ఉన్నారు. కొంతమంది తీసుకోకుండా ఓట్లు వేసే వాళ్ళు ఉన్నారా? ఉన్నారు. సపోజ్ నేనే ఉన్నాము. నాలాంటి యువకులు ఎంతోమంది ఇన్స్పైర్ చేస్తాం. మేము అవేర్నెస్ క్యాంప్స్ కండక్ట్ చేస్తూ ఉన్నాం. నిజాయితీగా ఓటేయాలని చెప్పేసి నేటి తరానికి, రేపటి తరానికి, భవిష్యత్ తరాలకి బాటలు వేసేదానికి, ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ఓటు హక్కును చాలామంది వినియోగించుకుంటున్నారు. ఇప్పుడు కూడా గ్రామాల్లో చూడండి, ఏ ఎన్నికలు జరిగినా కూడా ఈరోజు కోట్లాది రూపాయలు పంపకాలు చేసి గెలుస్తున్నారు. అలాంటప్పుడు ప్రజాస్వామ్యం ఎలాగా మనుగడ సాధిస్తుంది అని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. అదేవిధంగా సెంటర్లో ఎవరు వస్తే బాగుంటుంది? సెంట్రల్లో బీజేపీ మళ్ళీ మోడీ వస్తే బాగుంటుందా, కాంగ్రెస్ వస్తే బాగుంటుందా, ఇతర పార్టీలు వస్తే బాగుంటుందా? నేను చెప్పేది ఒకటే, ఏ ప్రభుత్వాలు వచ్చినా మనకు నిజాయితీగా ప్రజాప్రతినిధులు ఎన్నుకోవటం మన బాధ్యత. ఏ ప్రభుత్వమైనా కావచ్చు. మనం పరిపాలించే వాళ్ళంతా ఇండియన్సే కదా, పక్కన దేశస్తులు కాదు. అందువల్ల ఏ ప్రభుత్వాలు వచ్చినా మనం ఎన్నుకునే దాన్ని బట్టే ఆ ప్రభుత్వాలు నడుస్తాయి. ఒకవేళ మనం తప్పిదాలు చేసి దాంట్లో ప్రలోభాలకు గురయ్యి అట్లాంటప్పుడు ప్రభుత్వాలు కూడా ఇచ్చిన అది అవినీతి ప్రభుత్వాలుగా మారేదానికి అవకాశం ఉంది. ముందు మనం ఓటర్ని సక్రమైన రీతిలో మనం ఎంచుకుంటే ప్రజాప్రతినిధుల్ని, అప్పుడు మనకు మన దేశం డెవలప్ కంట్రీగా అయ్యేదానికి అవకాశం ఉంటుంది. అభివృద్ధి చెందిన దేశంగా మారుతుంది. కాబట్టి నెక్స్ట్ ఎలక్షన్ ఎవరు వస్తే బాగుంటుంది? నెక్స్ట్ ఎలక్షన్లో ఎవరు వచ్చినా పర్వాలేదు మనకు.
అదేవిధంగా 3 రాజధానులు ఉంటే మంచిదా, ఒక రాజధాని ఉంటే మంచిదా? అన్ని ప్రాంతాలు డెవలప్ అయితే బాగుంటుంది. రాజధాని అనేది మనం చెప్పే విధి విధానం కాదు. ఏ ప్రాంతం వచ్చినా డెవలప్ కావాలా, మనకు అన్ని ఉద్యోగాలు కావాలా. యువతకి ఎప్పుడైతే ఉద్యోగాలు, ఇప్పుడు సపోజ్ పెన్షన్లు ఇస్తున్నారు, 60 లక్షల పెన్షన్లు ఇస్తున్నారు. ఎందుకంటే నెగ్లెక్టెడ్ 60 లక్షల మంది యువతలో ఉన్నప్పుడు ఏ పథకాలు వాళ్ళకి అందించాల, అందువల్ల 60 లక్షల పెన్షన్లు ఈరోజు ఇస్తున్నారు. అవన్నీ ప్రభుత్వాలకి చూడటంలా. మేము 2 లక్షలు ప్రభుత్వ 60 లక్షల పెన్షన్లు ఇస్తున్నామనే చెప్పుకుంటున్నారు. కానీ యువతగా ఉన్నప్పుడు, ఆ 60 లక్షల మంది యువతగా ఉన్నప్పుడు 20 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల లోపల ఏ పథకాలు అందించకపోతే వాళ్ళు పెన్షన్లు వస్తున్నాయి. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో 45 కోట్ల జనాభా ఉంటే దాదాపు 60 లక్షల పెన్షన్ ఇస్తే ఏం అభివృద్ధి చెందినట్టు? మనకు పెన్షన్ల విధానం కూడా మనకు యువతగా ఉన్నప్పుడు గవర్నమెంట్ ఆదుకొని ప్రభుత్వ పథకాలు సక్రమైన రీతిలో ఈ విధి విధానాలు వాళ్ళకి అందజేస్తే పెన్షన్ అవసరం లేదు. అట్లాగా ప్రభుత్వాలు ఆ ధోరణితో ఆలోచించాలి. కాబట్టి అంటే 3 రాజధానులు మంచిదా, ఒక రాజధాని మంచిదా? 3 రాజధానులు మంచిదేను. 3 రాజధానులు కూడా మంచిదేను. వివిధ రాష్ట్రాల్లో కూడా, వివిధ దేశాల్లో కూడా అక్కడక్కడ ఉన్నాయి. కానీ మనకేంటంటే ఒక రాజధాని ఆ ప్రాంతంలో డెవలప్ అయితే ఉద్యోగ అవకాశాలు బాగా వస్తాయి, మామూలుగా ఉంటుంది.